హాయ్ అండి. అందరికీ నమస్తే. మా యావుకి అంటే అమ్మ పోసింది అన్నారు. కరోనా అన్నారు. కానీ ఏదో అర్థం కాలేదు. అసలు ఆవుకి చాలా అంటే చాలా బాధగా ఉంది. నేను ఈ వీడియో చేయకపోదును. ఎందుకంటే చాలా ఇప్పుడు ఎక్కడ చూడు ఆవులకు, దూళ్ళకి అన్నింటికి ఇదే వస్తుంది. ఇది ఏ విధంగా నివారణ తగ్గించుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. కనీసం ఎవరికైనా ఉపయోగపడుతుందని. ఎందుకంటే ఆ బాధ అనేది నోరు లేని జీవాలకు ఆ బాధ ఎంత ఉంటుందో అసలు చూస్తే తెలుస్తుంది. అయితే మేము దీన్ని మొత్తం తగ్గించుకోవడానికి ఫస్ట్ హాస్పిటల్‌కి పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ సూదులు రోజు 2, 3 సూదులు వేస్తూనే ఉన్నారు. రోజు వేస్తున్నారు. పాపం చాలా బాగానే కేర్ చేసి పట్టించుకున్నారు. కాకపోతే ఒకసారి ఏమన్నా అయితే అనేసరికి నాకు ఇంకా అసలు ఏడుపు విపరీతంగా వచ్చింది. ఎందుకు అట్లా అంటారు? మీకు తెలుసు కదా! మీరు మా అది ఇంజెక్షన్లు కరెక్ట్ చూసి వేయండి అని ఏదో ఒక మాట అలా అన్నారు. ఏమన్నా అయితే మాకు తెలీదు అన్నట్టు. కానీ నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి చేశాను. ఫస్ట్ నేను వేపాకు, కలమంద, మళ్ళీ తులసాకు వీటన్నింటిని కలిపి బాగా ఒక పిడికెడు వాళ్ళేం చెప్పారంటే ఇవన్నీ పిడికెడు 3 కలిపి ఉడకబెట్టండి. ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన నీళ్ళు తాపండి. తర్వాత వాటిని దాన్ని మళ్ళీ మిక్సీ పట్టి పైకి మొత్తం రుద్దమని చెప్పారు. ఈ విధంగా రుద్ది ఆ నీళ్లు తాపేసి మళ్ళీ పైకి కడుగుతూ ఉండేదాన్ని అండి నేను. అసలు ఈ విధంగా చేసేదాన్ని. ప్రతి వాటిని చేశాను. చాలా బొబ్బలు పోయాయి. అసలు నిలబడడానికి చేత కాలేదు. పడుకోలేదు. ఒక్కరోజు కూడా పడుకోలేదు. కరెక్ట్ నెల రోజులండి మా ఆవుకు వచ్చింది. నెల రోజులు వచ్చింది. మా ఊర్లో అయితే చాలా ఆవులు చనిపోయాయి. ఇంజెక్షన్లు వేయక ఇట్లా దానికి కావాల్సినవి పెట్టక ఆవులు చనిపోయాయి. కానీ నాకు బాధ అనిపించింది. అసలు మనం ఎంత అదిగా చూసుకోవాలి. నోరెరగనివి కదా! మాట అనేది రాదు, తెలియదు. వాటి బాధ చెప్పుకోలేవు అనేసి అసలు చాలా బాధ అనిపించింది. దానికి మొత్తం రుద్దేసిన మొత్తం ఆకు రుద్ది మళ్ళీ అమ్మలి అంటే సంకటి, మనం రాగి సంకటి అంటాం కదా! రోజు రాగి సంకటి తాపుతూ ఉన్నాను. ఇది వేపాకు మిక్సీ పట్టి అందులో కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టి పైకి మొత్తం రుద్దుతున్నానండి ఆవుకు. ఈ విధంగా కానీ ఖచ్చితంగా మనం దీన్ని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా వేపాకు, తులసి ఆకు, కలమంద ఈ మూడింటిని ఉడకబెట్టి బాగా తాపాలండి. ఒక బాటిల్ వేసుకొని ఆ నీళ్ళని ఖచ్చితంగా తాపాలి. ఆ నీళ్ళ వల్లనే 50% ఖచ్చితంగా నీళ్ళతోనే తక్కువైందండి. ఆ తులసి ఆకు వాటితోనే చాలా బాగా అనిపించింది. నాకైతే తక్కువైన తర్వాత అసలు ఆవు అయితే అసలు మూత్రమే పోయలేదండి. ఖచ్చితంగా 2 వారాల వరకు మూత్రం అనేది పోయలేదు. అది నీళ్లు తాపిన తర్వాత మూత్రం పోసింది. నెగురు వేస్తుంది కానీ పొయ్యలేదు. గడ్డి కూడా తింటూ ఉంది. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఆవు ఎంతో పవిత్రమైనది. ఎంతో అసలు ఎవరైనా కనిపించి దానికి ఎంతో జాలిగా ఎవరైనా చూసుకున్నట్లయితే ఎంత బాగా అసలు వచ్చే తాళ్ళకు మంచిగా మనిషిని ఎంత హక్కున చేర్చుకున్నంత అదిగా బాగా అనిపిస్తుంది మనకు. మనుషులు కూడా అంత ఆదరించవేమో కానీ పశువులైతే బాగా ఆదరిస్తాయండి. నాకైతే నా అనుభవం పశువులకు ఎందుకో చెట్లకు కానీ పశువులకు కానీ ఎందుకో నాకు అంత ఫీల్ అనిపిస్తుంటుంది. ఇది మీ విషయంలో మీరు ఎలా ఉంటారో తెలియదు కానీ నా విషయంలో అయితే పశువులకు కానీ మొక్కలకు కానీ ఏమన్నా అయ్యిందంటే అస్సలు ఒప్పుకోలేను. అసలు చాలా బాధపడింది. అసలు ఆవు అయితే అసలు చాలా బాధపడింది. ఇప్పటికీ కొంచెం తగ్గింది. ఆ నీళ్లు తాపడం వల్ల, రాగి సంకటి తాపడం వల్ల ఇప్పుడు కొంచెం తగ్గింది. మనుషులు ఎవరైనా వస్తే చాలు ఎంత బాగా అరుస్తుండే అంటే అంత బాగా అరుస్తుండే అండి. ప్రతిరోజు స్నానం అంటే పైకి కడుగుతుండేదాన్ని. వేడి నీళ్ళు తీసుకొచ్చి పైకి కడుగుతుంటే ఎంత అదిగా ఇప్పటికైతే కొంచెం తగ్గింది. ఇంకా పుండు అనేది ఇంకా అది బొబ్బలాగా పగిలి నల్లగా అయ్యింది కానీ పుండు అనేది ఇంకా అలాగే ఉంది. ఎవరికైనా ఉపయోగపడితే ఎవరికైనా కొంచెం కాకుండా కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా చాలా వచ్చాయి ఇప్పుడు. ఎవరికని కాదు, ఎక్కడ చూసినా ఆవులకు చాలా దెబ్బతీస్తుంది. కానీ ఖచ్చితంగా ఇంజెక్షన్లు వేయించుకోండి. డాక్టర్ని అడగండి.
ఒక ఎంత లేదన్నా ఒక 15 రోజులైనా కనీసం ఖచ్చితంగా ఆవును కేరింగ్‌గా చూసుకోండి. చూసుకుంటేనే మనకు బాగా ఎందుకంటే పశువులకు తెలీదు గదా! ఎలా ఉందనేది. మనం తెలుసుకొని చేయడమే మన బాధ్యత. మనం చూసుకుంటూ ఉన్నందుకు. ఎవరికైనా తెలుసుకుంటారనే విధంతో చెప్తున్నానండి. నేను మా ఆవుకైతే కొంచెం ఇప్పుడు తగ్గింది. నేను చెయ్యకపోతే అసలు ఈ వీడియోనే పెట్టకూడదు అనుకున్నాను. ఎందుకంటే నాలాగా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా! చాలామంది ఈ విధంగా తెలిసినా కూడంగా తెలియక కొంతమంది ఏం పెట్టాలి, ఏం చెయ్యాలి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళైనా ఎవరైనా చెప్పి ఈ విధంగా కొంచెం సలహా చేసి ఇస్తే బాగుంటుంది అని నేను ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి. కానీ ఆవుకు మాత్రం చాలా బాధగా ఉండే. అది ఎంత బాధపడిందో, అంత నరకం బాధపడింది. కడుపులో లోపల కూడా ఉన్నాయంట, కడుపులో లోపల కూడా ఉంటాయంట. ప్రతిరోజు రాగి సంకటి ఈ విధంగా చేసి నేను రోజు పెడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే అది తినలేకపోతుండే. కొంచెం చల్లగా చేసి కానీ పెట్టేదాన్ని. అసలు ఏదన్నా తీసుకొస్తే తినాలని అంత అదిగా దగ్గరికి వస్తుండే. నాకైతే చాలా బాధ అనిపించింది. ఏడుపు వచ్చిందండి. చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. అసలు ఈ విధంగా చేసి ఈ విధంగా పెట్టానండి నేను. అరటిపళ్ళు ఎక్కడైనా మెత్తగా ఉంటే వాళ్ళని బండి దగ్గర అడిగి తీసుకొచ్చి పెట్టవచ్చండి. నేను అలాగే పెట్టేదాన్ని.